కరీంనగర్ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నగరపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగరానికి చేస్తుందేమీ లేదని విమర్శించిన గంగుల రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి గాదెరూప శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, రాబో రోజుల్లో నగరాన్ని అభివృద్ధి చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 5వ డివిజన్ పార్టీ కార్యాలయం పనిచేస్తుంది. గౌరవనీయులు నగరాధ్యక్షులు హరిశంకర్ గారు, డిప్యూటీ మేయర్ గారు స్వరూప గారు, శ్యామసుందర్ రెడ్డి గారు, సంపత్రావు గారు, మరియు శ్రీనివాస్ గారు, కిరణ్ గారు, శ్రీనివాస్ గారు, శంకర్ గారు, మా అశోక్ యాదవ్ గారు, మా మారుతి గారు, మా లక్ష్మణ్ గారు, వీరందరూ ఇలా హాజరు కావడం జరిగింది. మా బలమే మా కార్యకర్తలు, మా నాయకులు, మా బలం. ఎందుకంటే ఈరోజు 4, 5, 6 బొమ్మకల్, గోపాల్పూర్, దుర్షేడ్ ఇవన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ హ్యాంలో చాలా అభివృద్ధి చేశాం. 40-50 సంవత్సరాలు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ పార్టీ పరిపాలించిన వాళ్ళు ఇక్కడ ఒక రోడ్ వేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధిరోచనగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లే కాదు, కాలువలు తవ్వించినాం, గ్రామీణ ప్రాంతాలలో చెరువులు నింపినాం, అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసినాం, మెయిన్ రోడ్లు వేసినాం. ఈ ప్రభుత్వం మళ్ళీ 2 సంవత్సరాలే కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ₹2 కేటాయించే పరిస్థితి లేదు. ₹2 బిల్ల కూడా రాలేదు. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో ఎంపీ బండి సంజయ్ రూపాయి తీసుకురాలేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో పొన్నం రాక రూపాయి తీసుకురాలేదు. 2 సంవత్సరాల ఏం లేని వాళ్ళు ఈ 3 సంవత్సరాలు